నివసిస్తున్న ఈ భూమిపైన పచ్చని ప్రకృతి, నీలి సముద్రాలు మనకు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. కానీ ఈ భూమి లోపలికి వెళ్ళే కొద్దీ ఒక భయంకరమైన మరియు అద్భుతమైన ప్రపంచం దాగి ఉంది. మనం భూమిని ఒక ఆపిల్ పండుతో పోలిస్తే ఇప్పటి వరకు మానవాళి తవ్వింది కేవలం ఆ ఆపిల్ తొక్క మందం కంటే చాలా తక్కువ. రష్యాలో సోవియట్ యూనియన్ కాలంలో కోలా సూపర్ డీప్ బోర్హోల్ అనే ఒక ప్రయోగాత్మక రంధ్రాన్ని తవ్వారట. సుమారు 20 ఏళ్ల పాటు కష్టపడి వారు కేవలం 12,262 మీటర్లు మాత్రమే లోపలికి వెళ్ళగలిగారట. ఇది వినడానికి చాలా తక్కువగా అనిపించినా ప్రపంచంలోనే ఇది అత్యంత లోతైన రంధ్రం. ఆ లోతు వద్దే ఉష్ణోగ్రత దాదాపు 180 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంది. ఆ విపరీతమైన వేడికి డ్రిల్లింగ్ యంత్రాలు కరిగిపోవడం మొదలైంది. రాళ్లు కూడా గట్టిగా ఉండకుండా ప్లాస్టిక్ లాగా మెత్తబడిపోయాయి. దీంతో ఆ ప్రాజెక్టును ఆపేయాల్సి వచ్చింది. భూమి మొత్తం వ్యాసార్థం 6,371 కిలోమీటర్లు అయితే మనం తవ్వింది కేవలం 12 కిలోమీటర్లు. అంటే అది ఎంత స్వల్పమో ఆలోచించండి. మనం భూమి లోపలికి వెళ్లే కొద్దీ ప్రతి కిలోమీటర్కు సగటున 25 డిగ్రీల వేడి పెరుగుతూ ఉంటుంది. భూమి పైపొరను క్రస్ట్ అని పిలుస్తారు. ఈ పొర ఖండాల కింద 30 నుండి 50 కిలోమీటర్ల మందం ఉంటే సముద్రాల అడుగున కేవలం 5 నుండి 10 కిలోమీటర్ల మందం మాత్రమే ఉంటుంది. ఈ పై పొరలోనే మనకు కావలసిన బొగ్గు, పెట్రోల్, బంగారం వంటి ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయి. భూమి పుట్టిన కొత్తలో ఇదంతా ఒక పెద్ద నిప్పు కణంలా ఉండేది. బరువైన లోహాలన్నీ లోపలికి మునిగిపోయి కేంద్రాన్ని ఏర్పరిచాయి. తేలికైన రాళ్లు పైకి తేలి మనకు కనిపించే ఈ నేలగా మారాయి. రష్యాలో తవ్విన ఈ రంధ్రం వద్ద వింత శబ్దాలు వినిపించాయని, అవి నరకం నుండి వస్తున్న కేకలని అప్పట్లో కొన్ని పుకార్లు కూడా వచ్చాయి. కానీ వాస్తవానికి అవి భూమి లోపల ఉండే గాలి మరియు ఒత్తిడి వల్ల కలిగే సహజమైన శబ్దాలు మాత్రమే. ఈ భూమి పై పొర నిరంతరం కదులుతూనే ఉంటుంది. ఇలా కదలడం వల్లే మనకు భూకంపాలు సంభవిస్తాయి. ఈ రంధ్రం ద్వారా శాస్త్రవేత్తలు 2 బిలియన్ ఏళ్ల నాటి సూక్ష్మజీవుల శిలాజాలను కూడా కనుగొన్నారు. భూమి తన పొరల కింద కోట్ల ఏళ్ల చరిత్రను భద్రంగా దాచుకుంది. మనిషి ఆ లోతులను చేరడం ప్రస్తుతానికి ఒక కలగానే మిగిలిపోయింది. మనం పై పొరను దాటి లోపలికి వెళ్తే, అంటే సుమారు 2,900 కిలోమీటర్ల వరకు ఉండే పొరను మెంటల్ అంటారు. ఇక్కడ ఉష్ణోగ్రత 1000 డిగ్రీల నుండి 3000 డిగ్రీల వరకు ఉంటుంది. ఇక్కడ రాళ్లు ద్రవ రూపంలో కాకుండా బాగా వేడి చేసిన తేనె లేదా ప్లాస్టిక్ లాగా మెత్తగా ఉండి నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. ఈ కదలికలనే శాస్త్రవేత్తలు కన్వెక్షన్ కరెంట్స్ అని పిలుస్తూ ఉంటారు. వీటి వల్లే పైన ఉండే ఖండాలు ఒకదానికొకటి దూరంగా వెళ్లడం లేదా దగ్గరగా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ పొర కింద ఔటర్ కోర్ లేదా బయటి కేంద్రం ఉంటుంది. ఇది పూర్తిగా ద్రవ రూపంలో ఉండే ఇనుము మరియు నికెల్ లోహాల మిశ్రమం. ఇక్కడి ఉష్ణోగ్రత 4000 నుండి 5000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఈ ద్రవ లోహాలు నిరంతరం ప్రవహించడం వల్ల భూమికి ఒక శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతోంది. ఈ క్షేత్రమే ఒక అదృశ్య కవచంలా మారి సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన వికిరణాల నుండి మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఒకవేళ ఈ లోపలి ద్రవం గడ్డకట్టినా లేదా ఆగిపోయినా భూమి తన రక్షణను కోల్పోతోంది. అప్పుడు మంగళ గ్రహంలాగా భూమి కూడా ఒక ఎడారిలా మారిపోయే ప్రమాదం ఉంటుంది. దీనికి సరిగ్గా మధ్యలో ఇన్నర్ కోర్ లేదా లోపలి కేంద్రం ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అంటే ఇది సూర్యుడి ఉపరితలం పైన ఉండే వేడితో సమానం. విచిత్రం ఏంటంటే అంత వేడి ఉన్నప్పటికీ ఇక్కడ లోహాలు గడ్డకట్టిన ఇనుప బంతిలా ఘన రూపంలో ఉంటాయి. దీనికి కారణం అక్కడ ఉండే విపరీతమైన ఒత్తిడి. భూమి అంతటి బరువు లోపలి కేంద్రం మీద పడడం వల్ల అక్కడ అణువులు కదలలేక గట్టిగా బిగుసుకుపోతాయి. ఈ లోపలి కేంద్రం చంద్రుడి పరిమాణంలో ఉండి భూమి తిరిగే వేగం కంటే కొంచెం వేగంగా తిరుగుతూ ఉంటుంది. భూమి లోపల ఇంతటి వేడి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఒకటి భూమి ఏర్పడినప్పుడు మిగిలిపోయిన ఉష్ణం, రెండోది లోపల ఉండే రేడియోధార్మిక పదార్థాల విచ్ఛిన్నం. ఈ వేడిని భూమి తన హృదయంలో కొన్ని కోట్ల ఏళ్లుగా భద్రపరుచుకుంటోంది. ఈ ఉష్ణశక్తి వలనే భూమి పైన పర్వతాలు ఏర్పడడం, సముద్రాలు ఏర్పడడం వంటి ప్రక్రియలు సాధ్యమవుతున్నాయి. భూమి కేంద్రం ఒక మహాశక్తి కేంద్రం లాంటిది. ఇది చల్లబడడానికి కొన్ని వందల కోట్ల ఏళ్లు పడుతోంది. అప్పటి వరకు భూమి తన ప్రాణశక్తిని నిలుపుకునే ఉంటుంది. ఇక్కడే ఒక విషయం గురించి చెప్పుకుందాం. భూమిని ఇటువైపు నుంచి తవ్వుకుంటూ కేంద్రం మీదుగా అవతల వైపుకు వెళ్తే మనం ఎక్కడికి చేరుకుంటామని. దీనినే సైన్స్ భాషలో యాంటీపోడ్ అంటారు. భారతదేశంలో తవ్వుకుంటూ వెళ్తే అవతల వైపు అమెరికా వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ అది ఒక పెద్ద అపోహ మాత్రమే. మన భూమి పైన నేల కంటే నీరు చాలా ఎక్కువగా ఉంది.
మీరు భారతదేశంలో ఎక్కడ తవ్వినా అంటే హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు ఏ ప్రాంతంలోనైనా భూమికి చిల్లు పెడితే మీరు అవతలి వైపు ఒక మహాసముద్రం మధ్యలో బయటకొస్తారు. భారతదేశానికి సరిగ్గా అవతల వైపు ప్రాంతం దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. అంటే అక్కడ సముద్రం అడుగున లేదా నీటి మధ్యలో బయటికి రావాల్సి ఉంటుంది. అమెరికా దేశానికి అవతల వైపు చూస్తే అది హిందూ మహాసముద్రం మధ్యలోకి వస్తుంది. ఉదాహరణకు చైనాలోని కొన్ని ప్రాంతాల నుంచి తవ్వితే మాత్రం దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా లేదా చిలీ వంటి దేశాల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. భూమి ఒక వైపు నుంచి అవతల వైపుకు మొత్తం 12,742 కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది. ఒకవేళ మనం విపరీతమైన వేడిని తట్టుకోగలిగే ఒక వాక్యూమ్ ట్యూబ్ ని భూమికి అటు నుంచి ఇటు నిర్మించి అందులోకి దూకగలిగితే మరొక వైపు చేరేందుకు పట్టే సమయం కేవలం 42 నిమిషాలు మాత్రమే. భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల మనం ప్రయాణించే వేగం గంటకు 28,000 కిలోమీటర్ల వరకు చేరుకుంటోంది. కేంద్రం వరకు వచ్చేసరికి మన వేగం గరిష్టంగా ఉంటుంది. ఆ తర్వాత అవతల వైపుకు వెళ్లే కొద్దీ గురుత్వాకర్షణ మనల్ని వెనక్కి లాగుతోంది. సరిగ్గా అవతల వైపుకు చేరుకోగానే మన వేగం 0 అవుతోంది. ఆ సమయంలో ఎవరైనా మనల్ని పట్టుకోకపోతే మళ్ళీ వెనక్కి పడిపోయి భూమి అటు ఇటు ఒక ఊయలలాగా ఊగుతూనే ఉంటాం. ప్రస్తుతం మన దగ్గర ఉన్న అత్యంత వేగవంతమైన డ్రిల్లింగ్ యంత్రంతో 12 కిలోమీటర్లు త్రవ్వడానికే 20 ఏళ్లు పట్టింది. అదే వేగంతో భూమి అవతలి అంచుకు చేరాలంటే సుమారు 2000 ఏళ్లు పడుతోంది. ఇది మనిషి జీవిత కాలంలో ప్రస్తుతానికి సాధ్యం కాని పని. కానీ భవిష్యత్తులో శాస్త్రవేత్తలు గ్రావిటీ ట్రైన్ అనే రవాణా వ్యవస్థను తయారు చేస్తే ఖండాల మధ్య ప్రయాణం నిమిషాల్లోకి మారిపోతోంది. భూమి అంతర్భాగం గురించి మనం తెలుసుకుంటున్న ఈ విషయాలు కేవలం ఒక ఆరంభం మాత్రమే. మనం అంతరిక్షంలో కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న గ్రహాల గురించి, నక్షత్రాల గురించి ఫోటోలు తీయగలుగుతున్నాం. కానీ మన కాళ్ళ కింద కేవలం కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఏముందో ప్రత్యక్షంగా చూడలేకపోతున్నాం. భూమి తన హృదయంలో అనేక రహస్యాలను దాచుకుంది. అక్కడ పీడనం ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఒక చదరపు అంగుళం మీద కొన్ని వేల ఏనుగులు నిలబడితే ఎంత బరువు ఉంటుందో అంత ఒత్తిడి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఏ మనిషి లేదా ఏ యంత్రం మనుగడ సాగించడం కష్టంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు భూకంప తరంగాల ద్వారా లోపల ఏముందో అంచనా వేస్తూ ఉంటారు. ఈ తరంగాలు ఘన పదార్థాల్లో ఒకలా, ద్రవ పదార్థాల్లో మరొకలా ప్రయాణిస్తాయి. వాటి వేగాన్ని బట్టి ఎక్కడ రాళ్లు ఉన్నాయి, ఎక్కడ ద్రవలోహాలు ఉన్నాయి అనేది తెలుసుకుంటూ ఉంటారు. భూమి లోపల మనకు తెలిసిన సముద్రాల కంటే 3 రెట్లు ఎక్కువ నీరు ఖనిజాల రూపంలో బంధించబడి ఉందని ఒక కొత్త పరిశోధన చెబుతోంది. ఒకవేళ ఆ నీరు మొత్తం బయటకు వస్తే భూమి పైన ఉన్న ఎవరెస్ట్ శిఖరం కూడా మునిగిపోతోంది. ప్రకృతి ఈ నీటిని భూమి లోపల భద్రంగా దాచుంచింది. అలాగే భూమి కేంద్రం వద్ద ఉండే ఉష్ణోగ్రత సూర్యుడితో సమానంగా ఉన్నప్పటికీ అది మనకు హాని చేయకుండా ఒక రక్షణ కవచంలా పనిచేస్తోంది. అదే ప్రకృతి రహస్యం.